సో మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. మేబీ ఇన్ ద పాస్ట్ ఏవో కొన్ని రాంగ్ చాయిసెస్ వేసుకోవడం వల్ల, ఆర్ దే ఆర్ ఇన్ డీప్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హ్యూజ్ అమౌంట్స్ ఏవో కొన్ని క్లియర్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. బట్ ఇన్ని ఉన్నా కూడా ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. బట్ హూ ఈజ్ దిస్ పర్సన్? ఎవరి కోసం మాట్లాడుతున్నాను నేను అంటే, యూ హ్యావ్ ఎ స్టోరీ, యూ హ్యావ్ ఎ హిస్టరీ విత్ దిస్ పర్సన్. ఈ పర్సన్ ఒకప్పుడు మిమ్మల్ని తన జోలికి రావద్దు అని చెప్పిన పర్సన్. ఓకే, అంటే అది వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పలేదు, అది ఇంకొక రకంగా చెప్పారు. ఎలా అంటే వాళ్ళు ఇంకొక రిలేషన్లో ఉన్నట్టు, లేదా ఇంకెవరికో కమిట్ అవుతున్నారు కాబట్టి మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళలేను అన్నట్టుగా మీతో మాట్లాడారు. అండ్ అయినా కూడా మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేసినట్టయితే ఈ పర్సన్ అప్పుడు కూడా మీ ప్రపోజల్ని రిజెక్ట్ చేసేసారు. దే ఆర్ నాన్ కమిటల్ దోస్ డేస్. బట్ నౌ ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ ఆఫ్టర్ వర్క్, ఈ పర్సన్ ఎప్పుడైతే ఇంటికి వెళ్తారో, వెళ్ళగానే ఈ పర్సన్ మీరు గుర్తొస్తున్నారు. ఏంటి అసలు చేస్తున్న పని ఏంటి ఇంటికి వెళ్ళగానే అంటే, ఈ పర్సన్ డోర్ క్లోజ్ చేసుకొని జస్ట్ బెడ్ పైన పడుకొని సీలింగ్ చూస్తూ తన లైఫ్ ఏం జరగబోతుంది, తన లైఫ్ ఎటుపోతుంది అని ఆలోచిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఈ పర్సన్ చేసింది కరెక్ట్ కాదు అని ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా కనుక ఉంటే, ఒకవేళ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనుక ఉంటే, ఈ పర్సన్ మిమ్మల్ని అండ్ వాళ్ళని కంపేర్ చేసి చూసి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేసి చూస్తే దే ఆర్ నథింగ్. బట్ అలాంటి రాంగ్ చాయిస్ ఈ పర్సన్ ఎలా చేసుకున్నారు, ఓకే, అనేది ఈ పర్సన్కి ఒక పెద్ద డౌట్ అనమాట. ఈ పర్సన్ ఏ పని చేసినా చాలా ఆలోచించి చేస్తారు, కానీ మీ రిలేషన్షిప్ విషయంలో మాత్రం ఈ పర్సన్ ఎందుకు ఇలా రాంగ్ స్టెప్ వేశారో ఈ పర్సన్కే అర్థం అవ్వట్లేదు. బట్ ఈ పర్సన్ ఎవరు అలా అటెంప్ట్ చేశారు, ఎవరు అసలు ఏ విషయం వల్ల ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య, ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఇంకొక రిలేషన్షిప్కి కమిట్ అయ్యారు అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు అసలు ఏమనుకుంటున్నారు ఈ పర్సన్, నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, అండ్ అసలు ఈ పర్సన్ ఎందుకు రాంగ్ స్టెప్ వేశారు, ఎందుకు అటువైపు వేరే పర్సన్ వైపు లేదా వేరే సిచ్యువేషన్ వైపు ఎందుకు అట్రాక్ట్ అయ్యారు అంటే, సమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవో జరిగాయి వాళ్ళ మధ్య, మీ మధ్య కాదు. సో బికాస్ ఆఫ్ దాట్ మీ పర్సన్ ఏమనుకున్నారంటే, లేదా ఫైనాన్షియల్గా ఏదైనా ఆఫర్ చేస్తుండొచ్చు, లేదా ప్రాపర్టీ ఏదైనా ఆఫర్ చేస్తుండొచ్చు మీ పర్సన్కి. సో అలా ఈ పర్సన్ అదంతా నిజం అనుకున్నారు అండ్ తన లైఫ్ సెటిల్ అయిపోయింది అని అనుకున్నారు ఇంకా ఆ కమిట్మెంట్లో. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఏం జరిగింది అని అంటే, వాళ్ళు ఏవైతే మీ పర్సన్కి ఆఫర్ చేశారో అవేమీ కూడా మీ పర్సన్కి ఇవ్వలేదు. అండ్ సైలెంట్లీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతే మీ పర్సన్ ఇంటికి వెళ్ళిపోయారు. సో అలా సెపరేట్ అయిపోయారు వాళ్ళు. సో నౌ దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ అదర్ పర్సన్ అండ్ యువర్ పర్సన్. సో ఇప్పుడు ఏం జరిగింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది, తన లైఫ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినట్టుగా వాళ్ళు వచ్చి మీ పర్సన్ లైఫ్ని స్పాయిల్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, సో నౌ దే ఆర్ కమింగ్ టు సెన్సెస్. ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది తను చేసిన మిస్టేక్ ఏంటి, తను అసలు ఎందుకు మిమ్మల్ని ఫోర్స్ చేశారు తనని వదిలేమని. మీదొక డివైన్ కనెక్షన్ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఈ పర్సన్కి మీ వాల్యూ ఏంటి అనేది. యు ఆర్ వెరీ వాల్యుబుల్, లైక్ యు ఆర్ వెరీ ప్రెషస్. ఓకే, యూనిక్ పర్సన్ మీరు. మీలాంటి వాళ్ళు ఎవరి లైఫ్లో ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు అది రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్. మేబీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఏంటి అని అంటే, మీ పర్సన్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా మీతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు
ఈ పర్సన్కి కూడా కనెక్ట్ అయి ఉన్నారు. సో అలా ఎవరో మీకోసం చాలా గొప్పగా చెప్తున్నారు, మీ పర్సన్ దగ్గర. లైక్ యు ఆర్ గ్రేట్ పర్సన్ అని, మీరు ఒక యునీక్ పర్సన్ అని, హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ అని, అండ్ మీరందరికీ అన్కండిషనల్ లవ్ మాత్రమే ఇస్తారు, మీరు ఎవరి దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయరని ఇలా చెప్తున్నారు ఎవరో చాలా గొప్పగా. యు ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని. సో ఈ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది ఈ మ్యాటర్ అంతా. ఈ మ్యాటర్ ఎవరిస్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు మీకోసం అంత పాజిటివ్గా అంటే వాంటెడ్లీ ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడ ఈ పర్సన్కి. బట్ నేను చెప్పాను కదా, వాళ్ళిద్దరి మధ్య మీ ఫ్రెండ్స్ అండ్ మీ పర్సన్ ఫ్రెండ్స్ డిస్కషన్లో ఈ పాయింట్స్ బయటకు వస్తున్నాయి. ఇఫ్ సపోజ్ ఎవరైనా ఫినాన్షియల్గా హెల్ప్ కావాలి అని అన్నారనుకోండి, మీరు వెంటనే హెల్ప్ చేస్తారు. మీరు ఇన్ రిటర్న్ మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయరు. ఇన్ ద పాస్ట్ మీ పర్సన్కి కూడా ఇలానే హ్యూజ్ అమౌంట్స్ ఇచ్చి ఉన్నారు మీరు. సో ఇక్కడ ఈ పర్సన్ అదే చూస్తున్నారు, మీకోసం అందరూ ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, బట్ ఇలాంటి పర్సన్తో నేనెందుకు అలా బిహేవ్ చేశాను అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఈ పర్సన్ ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో మీ మధ్య జరిగిన విషయాలన్నీ గుర్తొస్తూ ఉంటున్నాయి ఈ పర్సన్కి. లైక్ మీరిద్దరూ కలిసి ఏదైనా మూవీ చూసినా, మీరు ఏదైనా మీ పర్సన్కి ఒక సాంగ్ షేర్ చేసినా, మీ పర్సన్ మీకు సాంగ్స్ షేర్ చేసిన, ఇలా మీకు ఇష్టమైనవి సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడైనా విన్నా, లేదా ఆ షేర్ చేసుకున్న మూమెంట్స్, మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం, ఇదంతా కూడా గుర్తొస్తుంది ఈ పర్సన్కి. దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్. సోషల్ మీడియాలో మీరు బ్యూటిఫుల్ పిక్చర్స్ పోస్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని చూడగానే ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే, ఆ పిక్చర్స్ చూసినప్పుడు మీరు చాలా మదర్లీ లవ్ అనేది ఇచ్చారు ఈ పర్సన్కి. వెదర్ యు ఆర్ ఫీమేల్ ఆర్ మేల్, అది డజంట్ మ్యాటర్, అది మీరు మ్యాచ్ చేసుకోండి దాన్ని బట్టి. లైక్ మదర్లీ లవ్ అంటే మీ పర్సన్ని చాలా కేరింగ్గా చూసుకున్నారు, లైక్ ఏ చైల్డ్. సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి ఈ పర్సన్కి. ఈ పర్సన్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్, ఇప్పుడు ఒక హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్. సో ఈ పర్సన్ వచ్చి మీకు కనెక్ట్ అవ్వడం వల్ల అట్లీస్ట్ హీలింగ్ అన్న జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. మీరు హీల్ అవుతారు, ఈ పర్సన్ హీల్ అవుతారు, మీ ఇద్దరు కనెక్ట్ అయితే. సో దే ఆర్ ప్లానింగ్ ఫర్ దట్ రీయూనియన్, దే ఆర్ ప్లానింగ్ ఏ ఫ్యూచర్ విత్ యూ. బట్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అంటే, లైక్ మదర్లీ లవ్ ఇచ్చే లవర్, ఓకే, వెరీ కైండ్ లవర్, ఓకే, అన్కండిషనల్ లవ్ ఇచ్చే లవర్. ఇలా చాలా మీ పర్సన్కి ఏవైతే కావాలో ఆ క్వాలిటీస్ అన్నీ మీలో మాత్రమే ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో నా ఈ పర్సన్ రీయూనియన్ ప్లాన్ చేస్తున్నారు. దే వాంట్ టు సీ యూ ఫేస్ టు ఫేస్, అండ్ నాట్ ఓన్లీ ఫేస్ టు ఫేస్, మిమ్మల్ని ఎప్పుడైతే కలుస్తారో ఈ పర్సన్, లైక్ అవుట్ సైడ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్, అక్కడ ఈ పర్సన్ తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు మీరంటే ఇష్టం ఉన్నా కూడా లేనట్టు ఎందుకు యాక్టింగ్ చేశారు ఇన్ ద పాస్ట్, అండ్ స్టిల్ దే ఆర్ డూయింగ్ దాట్, ఇదంతా కూడా మీకు చెప్తారు. వాట్స్ ద రీజన్ ఫర్ దాట్? ఓకే, ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఫేస్ టు ఫేస్, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఆన్లైన్ కాన్వర్సేషన్. ఓకే, సో ఫేస్ టు ఫేస్ కలిసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పర్సన్ కొన్ని విషయాలు చెప్తారు, ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చెప్తారు. అండ్ ఈ పర్సన్కి మైండ్లో ఉన్న ప్లాన్ ఏంటంటే, ఓకే, ఐ విల్ మీట్ ఫేస్ టు ఫేస్, మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ కలవాలి, అండ్ అదే టైంలో మీకు కొన్ని ఇప్పటి వరకు హైడ్ చేసిన విషయాలన్నీ మీకు చెప్పాలి. అండ్ మీరు మీ పర్సన్ ఒకరే మాట్లాడరు కదా, మీరు కూడా మాట్లాడతారు. సో మీ రిక్వైర్మెంట్స్ ఏంటో మీరు చెప్తారు. సో ఓకే, ఐ విల్ గివ్, ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాను, కానీ ఇప్పుడు కాదు అని మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు. అంటే మేబీ ఇట్స్ ఏ కమిట్మెంట్ ఆర్ ఎనీథింగ్. ఓకే, మీరేంటంటే మీ నేచర్ ఎలాంటిది అని అంటే,
అది కమిటెడ్ రిలేషన్షిప్ కాదు అని తెలిసిన తర్వాత ఇంకా ఆ పర్సన్తో కాంటాక్ట్లో ఉండి ఏంటి, వాట్స్ ద యూజ్ అని వదిలేశారు మీరు. ఓకే, నౌ దే ఆర్ రిగ్రెటింగ్ దాట్. మీరు లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పేవారు అండ్ తిన్నారా ఉన్నారా ఇవన్నీ అడుగుతూ ఉండేవారు ఇది వరకు. బట్ నౌ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ మెసేజింగ్ దిస్ పర్సన్. అసలు ఆ పేజ్ ఓపెన్ చేయట్లేదు మీరు. సో ఇవన్నీ గుర్తొస్తుంటే ఈ పర్సన్కి ఏదో లైఫ్లో ఒక ప్రెషియస్ పర్సన్ ఎవరో, ఒక వాల్యుబుల్ పర్సన్ ఎవరో తన లైఫ్లో నుండి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే, సో నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ అండ్ దే ఆర్ ప్లానింగ్ ఎ ఫ్యూచర్ విత్ యూ. దే వాంట్ టు సెటిల్ డౌన్ విత్ యూ. ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు విదిన్ నెక్స్ట్ 24 hours. కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక లయన్ చూడండి, మనం ఒక లయన్ చూస్తే అది దాని ఫుడ్ తీసుకోవాలని అంటే ఒక్కసారిగా జంప్ చేసేది కదా, బేబీ స్టెప్స్ వేస్తూ వెళ్తుంది ఆ ఫుడ్ వైపు. స్లోలీ, వెరీ స్లోలీ. ఒక అంటే ఆ నడిచే ఫుడ్ స్టెప్స్ సౌండ్ వింటే రిమైనింగ్ యానిమల్స్ వస్తాయి అన్నట్టుగా చాలా స్లోగా వెళ్తుంది ఆ ఫుడ్ దగ్గరికి. అండ్ సో ఇక్కడ ఈ పర్సన్ కూడా అదే చేయబోతున్నారు. వెరీ స్లోలీ దే ఆర్ కమింగ్. ఇది ఎలా ఉంటుందంటే డే 1 నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే ఈ పర్సన్ జస్ట్ హాయ్ అని పెడతారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సెకండ్ డే ఎలా ఉన్నారు, థర్డ్ డే ఏం చేస్తున్నారు, ఇలా ఉంటాయి ఈ మెసేజెస్. ఒకరోజే మొత్తం అంతా మాట్లాడారు అండ్ మేబీ ఆఫ్టర్ 7 days or 6 days ఈ పర్సన్ ఒక కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ పర్సన్కి ఇంకా తన పాస్ట్ ట్రామా మైండ్లోనే ఉంది, ఈ పర్సన్ మైండ్లో. బట్ ఏంటి అదేనంటే అనుకోకుండా ఈ పర్సన్ ఎవరో ట్రాప్ చేశారు అండ్ తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది ఇప్పుడు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. అదొక ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, దే డోంట్ వాంట్ టు రిపీట్ దట్. దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు దేర్ పాస్ట్. దే వాంట్ టు సీ యూ ఫేస్ టు ఫేస్. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉండాలి అని అంటే అది మీరే ఉండాలి అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, బట్ యు ఆర్ నాట్ లైక్ దట్. ఈ పర్సన్ ఉన్నా లేకపోయినా మీరు మీ లైఫ్లో సక్సెస్ అనేది అవ్వాలి, అది మీకు కావాలి ఇక్కడ. ఓకే, మీరు సక్సెస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు, హ్యాపీనెస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు. ఎందుకంటే మీరు సాడ్నెస్లో ఉన్న మీ పెయిన్ అంతటిని మీ కెరీర్ పైన పెడతారు. మీ ఫోకస్ మొత్తం కెరీర్ పైన ఉంటుంది, ఫైనాన్సెస్ పైన ఉంటుంది. సో అందుకే మీరు చాలా షార్ట్ పీరియడ్లోనే డెవలప్ అయ్యారు. ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ రెండు మీ ఎనర్జీసే. ఓకే, చాలా జెన్యూన్ పర్సన్ మీరు. ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే ఓకే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. బట్ మీకేం కావాలి, మీ లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, అవన్నీ చాలా షార్ప్గా చెప్పేస్తారు. ఇక్కడ ఈ పర్సన్ కూడా మీ కోసం అదే అనుకుంటూ ఉంటారు ఎప్పుడు. మీరు యు ఆర్ వెరీ షార్ప్ టంగ్, యూ హ్యావ్ వెరీ షార్ప్ టంగ్. అంటే ఏదైనా చెప్తే చాలా షార్ప్గా చెప్పేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి, ఒకవేళ మీరు అలా మాట్లాడటం వల్ల ఈ పర్సన్ ఏమైనా బాధపడతారా, ఇలాంటివేమీ మీరు రీసెంట్ పాస్ట్లో కూడా ఆలోచించలేదు. బట్ ఇప్పుడు కూడా ఆలోచించరేమో అనే ఈ పర్సన్ చాలా కేర్ఫుల్గా మీతో మాట్లాడతారు. అండ్ ఈ సిచ్యువేషన్ అండ్ దిస్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దీన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. ఒక్కొక్కసారి ఈ పర్సన్ మీతో ఏం మాట్లాడాలి అనేది ఒక పేపర్ పైన రాసుకుంటూ ఉంటారు. ఓకే, బట్ మాట్లాడదామని ట్రై చేస్తారు కానీ మీరు అవైలబుల్ ఉండరు ఆ టైంకి. ఓకే, ఆఫ్టర్ వర్క్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. 8 PM 8 AM కుడ్ బి సిగ్నిఫికెంట్ ఇక్కడ. ఓకే, సో ఈ రియలైజేషన్ ఏదైతే వచ్చిందో అది ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనమాట. ఈ పర్సన్ కొన్ని డ్రీమ్స్ కూడా చూస్తున్నారు మీకోసం. అవి ఎలాంటి డ్రీమ్స్ అంటే
లైక్ మీరిద్దరూ మీట్ అవుదామని ప్లాన్ చేసుకుంటారు, కానీ మీరు మీట్ అవ్వలేకపోతున్నారు. ఆ డ్రీమ్స్లో చెప్తున్నాను మీ పర్సన్ ఏం చూస్తున్నారు అనేది. మీరిద్దరూ కలుద్దామని అనుకుంటారు, కానీ కలవలేకపోయారు, కలవలేకపోతున్నారు. మీరు కలుద్దామని ప్లాన్ చేసుకున్నా మీరిద్దరూ మీట్ అవ్వలేకపోతున్నారు, ఏదో ఒక అడ్డు వస్తుంది. సో ఇదంతా డ్రీమ్స్లో కనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. సో ఎప్పుడైతే ఈ డ్రీమ్స్ చూస్తారో ఈ పర్సన్కి ప్యానిక్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. అంటే మేబీ లైఫ్లో ఇంకెప్పుడు మీరు కలవరేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో లైఫ్లో ఇంకెప్పుడు కలవరేమో అని ఈ పర్సన్కి ప్యానిక్ అటాక్స్ వచ్చినా కూడా ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఓకే ఒకవేళ మీ పర్సన్ని మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేయకపోతే సింగిల్గానే ఇలా ఉండాలి, కానీ ఇంకెవరికి కమిట్ అవ్వకూడదు, ఇంకో పర్సన్ని లైఫ్లోకి రానివ్వకూడదు అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. సో మీరు ఎలా రియాక్ట్ అయినా కూడా ఇప్పుడు అది రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్. సో అందుకే మీతో ఈ ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఈ పర్సన్ ఆన్లైన్లోనే మీతో లాంగ్ కాన్వర్సేషన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు తన లైఫ్ ఏంటి అండ్ తన ఫ్యూచర్ ఏంటి అసలు. ఓకే, అండ్ అపాలజీ చెప్తారు మిమ్మల్ని అలా ట్రీట్ చేసినందుకు. ఓకే, విదిన్ 24 అవర్సే ఈ కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి, ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్న వాళ్ళకి. అండ్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి మాత్రం సింపుల్ మెసేజెస్ నుండి స్టార్ట్ అవుతుంది కమ్యూనికేషన్ అనేది. అండ్ ఇట్ టేక్స్ అరౌండ్ 5 days. ఓకే, సో వాట్స్ ద గైడెన్స్ హియర్? గైడెన్స్ ఏంటి అని అంటే, ఈ సిచ్యువేషన్ని మీరు కూడా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. అండ్ ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వాలి అంటే చాలా పేషెన్స్ అనేది అవసరం మీకు ఇక్కడ. ఇంకా మీరు ఇంకా వెయిట్ చేయాలి. బట్ ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోనే ఉంటారు, కాకపోతే మీరు వెయిట్ చేయాలి. అండ్ మేబీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ యూ విల్ గెట్ మ్యారీడ్ టు దిస్ పర్సన్. ఓకే, ఎస్, ఒక స్మాల్ వెడ్డింగ్ ఏదో కనిపిస్తుంది. ఓకే, సో ఎనీవేస్ ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, తన మిస్టేక్ ఏంటో తెలుసుకున్నారు. అండ్ దే వాంట్ టు కాంటాక్ట్ యూ నౌ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్, పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్ అండ్ పౌర్ణమి రిచువల్స్ లైక్ మ్యారేజ్, రీయూనియన్ రిచువల్స్ అండ్ రుద్రాక్షలు, ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ స్పిరిచువల్ సర్వీసెస్ అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ ద కామెంట్ సెక్షన్ రైట్ reunion soon. Okay, and claim this positive energy. Thank you for watching. Sending love and